హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనకి ఎవరైతే 10థ్ పాస్ అయ్యారో అండ్ ఆల్సో ఎవరైతే ఇంటర్ పాస్ అయినా సరే అండ్ ఆల్సో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళందరూ అయితే ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. మనకైతే ఈ జాబ్ అనేది పేటీఎం సంస్థ నుంచి అయితే రావడం జరిగింది. ఎటువంటి ఫీజ్ అనేది పే చేయవసరం లేదు. మీ సొంత ఊళ్ళో, సొంత ఏరియాలో అయితే ఉంటూ వర్క్ చేసుకోవచ్చనమాట. ఆంధ్ర, తెలంగాణ ఎవరైనా సరే అయితే అప్లై చేసుకోవచ్చు. వేరే స్టేట్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మనకైతే ఆ లొకేషన్‌లో ఉండే అవైలబిలిటీ బట్టి మనకైతే జాబ్స్ అనేవి రావడం జరుగుతాయి. దాదాపు మీరైతే 60,000 దాకా అయితే సంపాదించవచ్చని చెప్పి మనకి వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. దాదాపు 20,000 పోస్టుల దాకైతే మనకి రావడం జరిగింది. 20,000 పోస్టులనమాట. మనం ఆ జాబ్ డీటెయిల్స్‌లోకి వెళ్ళే ముందల మీరైతే మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే మీరైతే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానెల్‌లో అయితే డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి రావడం జరుగుతాయి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మీరు చూస్తున్నారు. ఇదైతే పేటీఎం వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్ అన్నమాట మనకి. ఇదైతే వీళ్ళు వి ఆర్ హైరింగ్ ఎ పాన్ ఇండియా ఆపర్చునిటీ ఫర్ ఆల్ ఫీల్డ్ సేల్స్ సూపర్ హీరోస్ అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. సో, ఇదైతే ఆల్ ఓవర్ ఇండియా అయితే మనకి జాబ్స్ అనేవి అవైలబుల్‌గా ఉన్నాయి. ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. పాన్ ఇండియా జాబ్ అన్నమాట. అంటే ఫీల్డ్ సేల్స్ సూపర్ హీరోస్ అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. అంటే ఇది ఒక సేల్స్ రిలేటెడ్ జాబ్ అన్నమాట. మీరైతే డైరెక్ట్‌గా మీ వర్క్ అనేది మీరైతే ఫీల్డ్‌లో అయితే చేయాల్సి ఉంటుంది మనకి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎనీ గ్రాడ్యుయేట్, ఎనీ 12థ్ ఆర్ 10థ్ పాస్ అని చెప్పి మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది డైరెక్ట్‌గా. ఫస్ట్ స్టార్టింగ్‌లోనే. తర్వాత మీకైతే గనుక గుడ్ స్కిల్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. మీరైతే వర్క్ చేసుకోవచ్చు. జస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ఉంటే సరిపోతుంది. మీరైతే వర్క్ చేసుకోవచ్చు. మనకిక్కడ జాబ్ డిస్క్రిప్షన్ గూడా ఇవ్వడం జరిగింది. మనకైతే ఈ జాబ్స్ అయితే ఇవి ఎక్కడ ఓపెనింగ్స్ అయ్యాయో ఇక్కడ మనకి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకైతే 2 జాబ్స్ అనేవి మనకి రావడం జరిగింది. ఈడీసీ సేల్స్ ఆర్ క్యూఆర్ సేల్స్ అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. సో, మీరు ఏదో ఒక సేల్స్ అనేవి క్యాట్ ఈ 2 కేటగరీస్‌లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ స్టేట్ ఏదైతే అది ఇవ్వండి. సో, తర్వాత ఆ లొకేషన్స్‌లో అయితే మనకి ఇలా రావడం జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్‌లో అయితే ఇవన్నీ ఓపెన్‌గా ఉన్నాయి. ఈ ఏరియాస్‌లో అయితే మీరు అయితే వర్క్ చేసుకోవచ్చు. ఇవి క్యూఆర్ సేల్స్ అనేమాట ఇవి. తర్వాత మన తెలంగాణలో అయితే తెలంగాణలో కూడా మనకి ఈ ఏరియాస్‌లో అయితే మనకి సేల్స్ అనేవి చేసుకోవచ్చు. సో, తర్వాత మనకి జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసరికి రెస్పాన్సిబుల్ ఫర్ ప్లానింగ్ అండ్ షెడ్యూలింగ్ మార్కెట్ విజిట్స్ ఫర్ లీడ్ జనరేషన్. మీరైతే ప్లానింగ్ అండ్ షెడ్యూలింగ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. పేటీఎం వాళ్ళు ఎవరైనా విజిట్స్‌కొచ్చినా లేకపోతే మార్కెట్ విజిట్స్ ఫర్ లీడ్ జనరేషన్ అండ్ వాళ్ళకి పెట్టిన లీడ్స్ అనేవి కంప్లీట్ చేయడం. అండ్ ఆల్సో మీటింగ్ సేల్స్ టార్గెట్స్ ఆఫ్ మల్టిపుల్ పేమెంట్ సొల్యూషన్స్ సచ్ యాస్ క్యూఆర్ కోడ్, సౌండ్ బాక్స్. మనకైతే పేటీఎం వాళ్ళ సంస్థ నుంచి అయితే మనకి క్యూఆర్ కోడ్స్ అనేవి సౌండ్ బాక్స్‌లనేవి మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకైతే షాప్స్‌లో కూడా చూస్తుంటాము పేటీఎం సౌండ్ బాక్స్ అని చెప్పి. సో, ఆ సౌండ్ బాక్స్ ఆర్ క్యూఆర్ కోడ్స్ అయితే మీరు సేల్స్ చేయాల్సుంటుంది. మల్టిపుల్ పేమెంట్ సొల్యూషన్స్‌గా షాప్ కీపర్స్‌కైతే. అండ్ ఆల్సో ఈడీసీ కార్డ్ ఆర్ స్వైపింగ్ మిషన్ ఆర్ పాయింట్ ఆఫ్ సేల్ సాఫ్ట్‌వేర్, ఇన్స్యూరెన్స్ అండ్ అదర్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్. ఈ పేటీఎం వాళ్ళ ప్రొడక్ట్స్ ఏమైతే ఉంటాయో అవైతే అన్నీ మీరు సేల్స్ చేయాల్సి ఉంటుంది. తర్వాత డిప్లాయ్‌మెంట్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ ఆర్టికులేషన్ ఆఫ్ బెనిఫిట్స్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ అట్ క్లయింట్ లొకేషన్స్. మీరైతే క్లయింట్స్‌కైతే అనేవి డిప్లాయ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇన్ష్యూరింగ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ లీడింగ్ టు హైయర్ సేల్స్. మీరైతే హైగా సేల్స్ అనేవి చేయాల్సి ఉంటుంది. అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్‌తో అయితే మీకు చేయాల్సుంటుంది. తర్వాత గ్యాదరింగ్ కన్సిస్టెంట్ ఫీడ్‌బ్యాక్. మీరైతే ఫీడ్‌బ్యాక్‌ని గ్యాదర్ చేయాల్సుంటుంది. మార్కెట్ అనలైసిస్ అనేది చేయాల్సుంటుంది. తర్వాత మీకిక్కడ చూసుకున్నట్లయితే మీకైతే సాలరీ బెస్ట్ ఇన్ ఇండస్ట్రీ అని చెప్పి మనకైతే ప్రొవైడ్ చేశారు. మీరు ఎంత బాగా పెర్ఫార్మ్ చేస్తే అంత సాలరీ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఎర్నింగ్ పొటెన్షియల్ అప్ టు 60,000 పర్ మంత్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. మీరైతే చక్కగా వర్క్ చేసుకుంటే సేల్స్ అనేవి కరెక్ట్‌గా చేసినట్లయితే 60,000 పర్ మంత్ వరకు అయితే సంపాదించుకోవచ్చు అని చెప్పి మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఆ తర్వాత వీక్లీ ఇన్సెంటివ్ పే ఔట్స్ అయితే ఉంటాయి. మీకు వీక్లీ అయితే మీకు మనీ అనేది పే చేసేస్తారు. పర్ మంత్ దాకా అయితే వెయిట్ చేయవసరం లేదు. మీకైతే ఫ్లెక్సిబుల్ ఎర్నింగ్ మోడల్ అన్నమాట. మీరు హాలిడేస్‌లో, లీవ్స్‌లో ఎప్పుడైనా సరే వర్క్ చేసుకోవచ్చు. తర్వాత ఆప్షన్ టు కాంపెన్సేట్ యువర్ లాస్ట్ టార్గెట్ ఫర్ ఎ లీవ్ ఆర్ హాలిడే బై అచీవింగ్ హైయర్ టార్గెట్. మీరు ఒకవేళ ఏదైనా లీవ్ పెట్టి ఆ రోజున మీరు గనుక టార్గెట్‌ని రీచ్ అవ్వలేకపోతే అది వేరే రోజున హైయర్ టార్గెట్స్ చేసిన తర్వాత అదైతే కవర్ అవుతుందన్నమాట. తర్వాత రివార్డ్ అండ్ రికగ్నైజేషన్ అని చెప్పి మనకి ఇక్కడ జరిగింది. మీరు గనుక రికగ్ మీ పెర్ఫార్మన్స్ అనేది బాగా హైగా ఉండైతే మీకైతే రివార్డ్స్ అనేవి కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆల్సో మీకు రికగ్నైజ్ చేస్తారన్నమాట. తర్వాత కన్వీనియన్స్ అలవెన్స్ అని చెప్పి మీకు ట్రాన్స్‌పోర్టేషన్‌కి అంటే ఫీల్డ్‌లో వర్క్ చేయడానికి అట్లా ఆటి యొక్క కన్వీనియన్స్ అలవెన్స్ కూడా అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకైతే మొబైల్ అలవెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. యాస్ పర్ ఎలిజిబిలిటీ అని చెప్పేసి మనకి ప్రొవైడ్ చేశారు. తర్వాత మీకు ఎడ్యుకేషన్ స్కాలర్‌షిప్ స్పాన్సర్‌షిప్. మీకు ఏదన్నా సరే
ఎడ్యుకేషన్ గాని, నాలెడ్జ్ గాని మీకున్న స్కిల్స్‌ని ఎన్లార్జ్ చేసుకోవడానికైతే వీళ్ళనేది హెల్ప్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎడ్యుకేషన్ స్పాన్సర్‌షిప్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. తర్వాత వేరియస్ స్కిల్ ఎన్హాన్స్‌మెంట్ ప్రోగ్రామ్స్ అయితే వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత కస్టమైజ్డ్ ట్రైనింగ్ అండ్ గ్రూమింగ్ ప్రోగ్రామ్స్ అని చెప్పి మనకి ఇవి కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత హెల్త్ అండ్ రిటైరల్ బెనిఫిట్స్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళు ఇన్స్యూరెన్స్ అండ్ రిటైరల్ బెనిఫిట్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మీరందరూ అయితే ఒకవేళ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, ఎవరైతే ఎలిజిబుల్ అనుకుంటున్నారో వాళ్ళందరూ అయితే అప్లై చేయండి. ఈ జాబ్స్‌కైతే మీ సొంత ఏరియాలో అయితే వర్క్ చేసుకోవచ్చు కాబట్టి. సో, తర్వాత మనకిక్కడ క్లిక్ హియర్ టు అప్లై నౌ మీద ఉంది. ఇది క్లిక్ చేసిన తర్వాత అయితే కొన్ని సార్లయితే ఓపెన్ అవ్వకుండా అయితే ఉండడం జరుగుతుంది. సో, మీరైతే ఇక్కడ క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా! ఈ క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసిన తర్వాత అయితే మీకు ఒక ఫార్మ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మనకైతే ఇక్కడ క్యాండిడేట్ డీటెయిల్స్ అని చెప్పి మనకి ఫార్మ్ అనేది ఓపెన్ అయింది. సో, ఇలా అయితే మనకి ఈమెయిల్ అడ్రెస్ అండ్ ఇంట్రెస్టెడ్ ఇన్ అని చెప్పి మనకి ఇక్కడ కనబడుతుంది. మీరు ఎటువంటి సేల్స్ చేద్దామనుకుంటున్నారు? ఈడీసీ ఆర్ పీఓఎస్ సేల్స్ చేద్దామనుకుంటున్నారా? లేకపోతే క్యూఆర్ ఆర్ సౌండ్ బాక్స్ సేల్స్ చేద్దామనుకుంటున్నారా? ఏదో ఒకటి క్లిక్ చేసిన తర్వాత మీ ఇంట్రెస్టెడ్ ఏదైతే సేల్స్ చేద్దామనుకుంటున్నారో, తర్వాత మీకైతే మీ నేమ్ అండ్ మొబైల్ నంబర్, ఆల్టర్‌నేట్ మొబైల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, హైయెస్ట్ క్వాలిఫికేషన్ అండ్ స్టేట్ అయితే మీరు ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సిటీ ఎంటర్ చేయండి. మీరు ఏ సిటీలో వర్క్ చేద్దాం అనుకుంటున్నారో అవైలబుల్ ఆప్షన్స్ అనేవి ఇందాక మనకి స్టార్టింగ్‌లో సెలక్షన్ స్టేట్ అవని చెప్పి మనకి సెలెక్ట్ చేసాం కదా! దాంట్లో అయితే ఉన్నవైతే సిటీస్‌లో అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ ఫార్మ్ అనేది సబ్మిట్ అయిపోతుంది. సబ్మిట్ అయిపోయిన తర్వాత మీకు ఒకవేళ సెలెక్ట్ అయినట్లయితే మీకు మెయిల్ అనేది రావడం జరుగుతుంది. ఫర్ ఇంటర్వ్యూ పర్పస్ ఆర్ సంథింగ్ ఏదో ఒకటి మెయిల్ అనేది రావడం జరుగుతుంది. మిమ్మల్ని సెలెక్ట్ చేశామని చెప్పేది ఒకటి. సో, మీ మెయిల్ అనేది చెక్ చేసుకుంటా ఉండండి. సో, ఇది మీరైతే మీ సొంత ఏరియాలో ఉంటూ అయితే వర్క్ చేసుకోవచ్చు కాబట్టి, మనీ అనేది ఎర్న్ చేయొచ్చు కాబట్టి, పార్ట్ టైమ్‌గా గూడా అయితే మీరైతే వర్క్ చేసుకోవచ్చు. ఎందుకంటే సేల్స్ జాబ్ కాబట్టి, ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో, ఇంకా మీకు ఎలాంటి జాబ్స్ కావాలి, ఇంకా మీకు క్వాలిఫికేషన్స్ తగ్గట్టు మీకు ఏ జాబ్స్‌కైతే ఇంట్రెస్ట్ ఉన్నారో అదైతే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసినట్లయితే, ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీ ఫ్రెండ్స్‌లో ఎవరికైతే జాబ్స్ అండ్ పార్ట్ టైమ్ జాబ్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియోస్ అనేవి షేర్ చేయండి. తర్వాత థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.